నమస్కారం. ఈటీవీ2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మనోహరమైన అపురూప కట్టడాలకు ఆలయాలకు నిలయం పట్టడకల్. కర్ణాటక రాష్ట్రం బాగల్కోట్ జిల్లాలో ఉంది క్షేత్రం. బాదామి చాళుక్యుల పాలనలో ఒకప్పుడు అలరారిన పట్టడకల్ కొన్ని ఆలయాల సమన్వితంగా కానవస్తుంది. ఒకవైపు భక్తులను, ఇంకోవైపు దేశ విదేశీ పర్యాటకులను విశేషంగా ఆకర్షించే పట్టడకల్ దివ్యక్షేత్ర వైశిష్ట్యాన్ని మనం ఇప్పుడు చూద్దాం. పట్టడకల్ క్షేత్రంలో ఉన్న అతి ముఖ్యమైన ఆలయాలలో శ్రీ విరూపాక్షేశ్వర స్వామి వారి ఆలయం ప్రధానమైనది. మలప్రభా నదీ తీరంలో ఉన్న ఈ దివ్యాలయం చాళుక్య రాజుల ధార్మిక వికాసానికి పట్టుగొమ్మగా నిలుస్తుంది. మనోహరమైన శిల్పశోభిత స్తంభాలు, ప్రాకారాలతో అలరారుతున్న ఈ దివ్యాలయ శోభ వర్ణనాతీతం. యక్షస్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ సనాతనాయ దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మై యకరాయ నమః శివాయ. శివుడు లీలామయుడు, ఆశ్రిత జన రక్షకుడు. భక్తులు అడిగిందే తడవుగా అన్నీ ఇచ్చే భోళా శంకరుడు. శివ, భవ, మహేశ్వర, పరమేశ్వర, మహాదేవ ఇలా ఏ పేరు పెట్టి పిలిచినా వచ్చి కరుణించే అపార కరుణా సముద్రుడు. ఆ స్వామికి లెక్కలేనన్ని పేర్లు. ఆ మహాదేవుడి నివాసం కైలాసమే అయినా భక్తి విశ్వాసాలుండే ప్రతి చోట తాను కొలువై ఉంటాడు. అలా చాళుక్య రాజులకు శివునిపై ఉన్న భక్తి విశ్వాసాలకు నిదర్శనంగా నిలిచిన అపూర్వ శైవధామం పట్టడకల్. మహిమాన్విత శైవధామాలకు నిలయంగా నిలచిన ఈ దివ్యధామం చాళుక్యరాజుల ఆధ్యాత్మిక అభిరుచికి, వారి ధార్మిక వికాసానికి ఓ గుర్తుగా నిలిచింది. అపూర్వమైన చాళుక్య కళా సంస్కృతిని తేటతెల్లం చేస్తోన్న ఈ దివ్యధామం కర్ణాటక రాష్ట్రం బాగల్కోట జిల్లాలో ఉంది. మహిమాన్వితమైన ఈ వైవిధ్య ధామం బాదామి నుంచి 24 కిలోమీటర్ల దూరంలో ఉంది. అందువల్ల ఈ దివ్యక్షేత్రానికి చేరుకునే వారు బాదామి వరకు రైల్లో వచ్చి అక్కడి నుండి ఏదైనా వాహనంలో చేరుకోవచ్చు. అలాగే బాదామి వరకు ఏదైనా బస్సులో వచ్చి అక్కడి నుండి మరేదైనా వాహనంలో చేరుకోవచ్చు. ఈ దివ్యక్షేత్రానికి చేరుకునే మార్గం సుందర ప్రకృతి రమణీయ దృశ్యాలను ఆవిష్కరిస్తుంది. ముఖ్యంగా ఈ ప్రాంతమంతా ఎర్రని కొండలు పరుచుకొని భక్తులకు నయనానందాన్ని కలిగిస్తాయి. పట్టడకల్ ప్రాంతాన్ని ఒకప్పుడు కిసువలల్ అని పిలిచేవారు. కిసు అంటే ఎరుపు అని అర్థం. ఓలల్ అంటే లోయలో ఉన్న ఎరుపైన నగరంగా దీనిని పిలిచేవారు. మలప్రభ నదీ తీరంలో ఉన్నది ఈ దివ్యక్షేత్రం. ఇక్కడ మలప్రభ నదీమ తల్లి ఉత్తరవాహినిగా ప్రవహిస్తోంది. రిగ, నహుష, నల, పురూరవ, వాసు, సగర, నంద మౌర్యరాజుల కాలంలో ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందినట్టు సింగిరాజ పురాణం ద్వారా అవగతమవుతోంది. ఆయా రాజుల కాలంలో ఇక్కడ పట్టబంధ మహోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించేవారు. ఆ కారణంగా ఈ క్షేత్రానికి పట్టడకల్ అనే పేరొచ్చినట్లు చారిత్రక ఆధారాల ద్వారా అవగతమవుతుంది. శ్రీ విరూపాక్షేశ్వర స్వామివారి ఆలయం అతి పురాతనమైనది. అపురూప కట్టడాలతో అందంగా దర్శనమిచ్చే ఈ దివ్యాలయం 7-8 శతాబ్దాల మధ్యకాలంలో నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా అవగతమవుతోంది. అలాగే అప్పటి మహారాణి లోకమహాదేవి ఈ ఆలయాన్ని నిర్మించినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. ఓ అద్భుత అపురూప దృశ్యాలను కళ్ల ముందుంచే ఈ దివ్యాలయం ఆద్యంతము భక్తుల్ని, పర్యాటకుల్ని ముగ్ధుల్ని చేస్తుంది.
పట్టడకల్ దివ్యక్షేత్రంలో ఉన్న అతి ముఖ్యమైన దేవాలయం శ్రీ విరూపాక్షేశ్వర స్వామి దేవాలయం. పట్టడకల్ ఆలయ సమూహంలో ఉన్న అతిపెద్ద దేవాలయమిదే. మనోహరమైన కట్టడాలతో అందంగా విశాలంగా ఉన్న ఈ దివ్యాలయ శోభ వర్ణనాతీతం. ఆనాటి శిల్పుల అభిరుచికి, వారికి శిల్పకళపై ఉన్న ఆసక్తికి ఈ దివ్యాలయం ఒక ఉదాహరణ. ఈ దివ్యాలయానికి ముందు పెద్ద రాతి ముఖద్వారం కానవస్తుంది. త్రిదళ విమానంతో అలరారుతున్న ఈ ఆలయ ప్రాంగణం విశాలమైనది. ఈ ప్రాంగణంలో భక్తులకు ముందుగా నంది మండపం దర్శనమిస్తుంది. నాలుగు స్తంభాలతో 7.5 మీటర్ల వైశాల్యంతో ఉన్న ఈ నంది మండపంలో అందమైన నంది అలరారుతోంది. నల్లని గ్రానైట్ రాయితో రూపొందించబడిన ఈ నంది ఎంతో సహజ సిద్ధంగా కానవస్తుంది. నందీశ్వరుణ్ణి దర్శించుకున్న భక్తులు అనంతరం ముఖమండప ప్రాంగణంలోకి చేరుకుంటారు. ఈ ముఖమండపంపై ఆలయ నిర్మాత లోకమహాదేవి తదితర మూర్తులు, అదేవిధంగా శిలాశాసనాలు ఇక్కడ కానవస్తాయి. ముఖమండపమంతా పౌరాణిక చారిత్రక కథల సుందర శిల్పాలతో మనోహరంగా దర్శనమిస్తుంది. ఆలయ ప్రాకారాల మీద యజ్ఞం నిర్వహిస్తోన్న మునిపుంగవులు, కిరాతార్జునీయ ఘట్టం, రావణుని చెరలో ఉన్న సీత, సముద్ర మథనం, గంగ ఆవిర్భావం, కైలాసాన్ని ఎత్తిన రావణుడు, గజేంద్ర మోక్షం, లింగోద్భవమూర్తి, నాట్య శివ తదితర శిల్పాలు అందంగా దర్శనమిస్తాయి. గర్భాలయంలోకి చేరుకున్న భక్తులు శ్రీ విరూపాక్షేశ్వర స్వామి వారి దివ్యమంగళ లింగ రూపాన్ని దర్శించుకొని అది తమ అదృష్ట భాగ్యంగా భావిస్తారు. స్వామివారి లింగ రూపాన్ని దర్శించి కైమోట్పులర్పిస్తారు. శివో మహేశ్వర పినాకీ శశిశేఖర వామదేవో విరూపాక్ష అంటూ ప్రణామాలు అర్పిస్తారు. ఆయా శిల్పరాజాలను దర్శించుకున్న భక్తులు అనంతరం గర్భాలయంలోనికి చేరుకుంటారు. గర్భాలయం ముఖమండపంలో పైన సూర్యభగవానుడు కొలువయ్యున్నాడు. గర్భాలయానికి ముందు శృంగి భృంగిల మూర్తులు మనోహరంగా కానవస్తాయి. వాటిని దర్శించుకున్న భక్తులు అనంతరం
గర్భాలయంలో కొలువైన శ్రీ విరూపాక్షేశ్వర స్వామి వారి దివ్యలింగాన్ని దర్శించుకొని అపూర్వమైన ఆధ్యాత్మికానందాన్ని పొందుతారు. పినాకీ శశిశేఖర వామదేవో విరూపాక్ష కపర్ది నీలలోహిత అంటూ స్వామికి కైమోడ్పులర్పిస్తారు. స్వామివారికిచ్చిన కర్పూర హారతులను కనులకద్దుకొని తీర్థప్రసాదాల్ని స్వీకరిస్తారు. అనంతరం గర్భాలయం వెలుపలి భాగంలో కుడివైపున కొలువైన శ్రీ మహిషాసురమర్ధని అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు. గర్భాలయంలో మహిషాసురమర్ధని అమ్మవారు శిలారూపంలో నేత్రానందంగా దర్శనమిస్తారు. శ్రీ విరూపాక్షేశ్వర స్వామి వారి ఆలయానికి సమీపంలో శ్రీ మల్లికార్జున స్వామి వారి ఆలయం ఉంది. దాదాపు శ్రీ విరూపాక్షేశ్వర స్వామి వారి ఆలయం మాదిరిగానే ఈ ఆలయం కూడా కానవస్తుంది. మహాద్వారం, నంది మండపం, ముఖమండపం, సభామండపాలతో ఈ ఆలయం అలరారుతోంది. ఈ ఆలయానికి కూడా ముందు భాగంలో నంది మండపం ఉంది. ఈ మండపంలో నందీశ్వరుడు కొలువయ్యాడు. నంది మండపాన్ని దాటి ముందుకు వెళితే ముఖమండపం వస్తుంది. మెట్ల మీదుగా ముఖమండపంలోకి భక్తులు చేరుకుంటారు. ఈ మండపంలో రకరకాల శిల్పాలు కానవస్తాయి. అందంగా హృదయంగా కానవచ్చే దేవతామూర్తుల శిల్ప దర్శనానంతరం భక్తులు గర్భాలయంలోనికి చేరుకుంటారు. గర్భాలయంలో శ్రీ మల్లికార్జున స్వామి వారి లింగం తేజో విరాజమానంగా దర్శనమిస్తుంది. దీపం దేవదయానిధే పశుపతే హృత్కల్పితం గృహ్యత. గర్భాలయంలో శ్రీ మల్లికార్జున లింగాన్ని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న పాపనాథ ఆలయానికి చేరుకుంటారు. 7-8 శతాబ్దాల మధ్యకాలంలో నిర్మించిన ఈ ఆలయం ముఖమండప, సభామండప, అంతరాలయ, గర్భాలయాలతో ఉంటుంది. నృత్య గణపతి, పుత్రకామేష్ఠీ యాగం, రాముడు వాలిపై బాణం గురిపెట్టడం, శ్రీరామ వారధి నిర్మాణంలో వానరులు, సేతుబంధం, శ్రీరామ పట్టాభిషేక ఘట్టాలు హృద్యమైన శిలారూపంలో ఇక్కడ మలచబడ్డాయి. గర్భాలయంలో శ్రీ పాపనాథస్వామివారు లింగరూపంలో భక్తులకు దర్శనమిస్తారు. పాపనాథ ఆలయాన్ని కూడా 7-8 శతాబ్దాల మధ్యకాలంలోనే నిర్మించినట్లు శాసనాల ద్వారా అవగతమవుతోంది. ఆత్మాత్వం గిరిజామతి సహచర ప్రాణా శరీరం గృహం పూజాతే విషయోపభోగరచన నిద్రా సమాధి స్థితి. ఇదే ఆలయ ప్రాంగణంలో మరోపక్క కాశీ విశ్వేశ్వరాలయం ఉంది.
రేఖానగర నమూనాతో ఉన్న ఈ ఆలయం ముఖమండపం, అంతరాలయం, గర్భాలయాలతో అలరారుతోంది. తవారాధనం కరచరణకృతం వా. ఈ ఆలయ గర్భాలయంలో కాశీ విశ్వేశ్వర లింగం తేజో విరాజమానంగా కానవస్తుంది. భక్తులు కాశీ విశ్వేశ్వర లింగాన్ని భక్తితో దర్శించుకుని కైమోడ్పులర్పిస్తారు. పట్టడకల్ దివ్యక్షేత్రంలో ఉన్న మరో ప్రసిద్ధ ఆలయం శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయం. విజయాదిత్యుడనే రాజు ఈ దివ్యాలయాన్ని నిర్మించినట్లు శాసనాల ద్వారా అవగతమవుతోంది. ఆ విశేషాలేంటో చూడండి. ఇదే ప్రాంగణంలో మరోపక్క సంగమేశ్వర స్వామి ఆలయం ఉంది. विश्वेश्वराय नरकान्तकतारणाय कर्णामृताय शशिशेखरधारणाय कर्पूरकान्तिधवलाय जटाधराय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय गौरीप्रियाय रजनीशकलाधराय कालान्तकाय भुजगाधिपकङ्कणाय गङ्गाधराय गजराज विमर्दनाय दारिद्र्यदुःखदहनाय సంగమేశ్వర స్వామి ఆలయాన్ని 696, 733 సంవత్సరాల మధ్యకాలంలో చాళుక్యరాజు విజయాదిత్యుడు నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా అవగతమవుతోంది. भक्तप्रियाय भवरोगभयपहाय उग्राय दुःखभवसागरकारणाय ज्योतिर्मयाय गुणनामसुहृत्यकाय. ద్రావిడ విమాన నమూనాగా ఉన్న ఈ ఆలయ గర్భాలయంలో శ్రీ సంగమేశ్వర స్వామివారు లింగరూపంలో కొలువయ్యున్నారు. మహిమాన్విత సంగమేశ్వర స్వామివారి దర్శనం సర్వశుభకరంగా భక్తులు భావిస్తారు. मञ्जीरपादयुगलाय जटाधराय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय. నిజానికి ఈ ఆలయాన్ని విజేశ్వరాలయం అని పిలవడం జరుగుతోంది. ఇదే ప్రాంగణంలో మరోపక్క కడసిద్ధేశ్వర, జంబులింగాలయాలు దర్శనమిస్తాయి. రేఖానగర నమూనాలో ఉన్న ఈ ఆలయాలు రెండూ దాదాపు ఒకేలా ఉంటాయి. కడసిద్ధేశ్వరాలయం 8.75 x 4.1 మీటర్ల వైశాల్యం కలిగి ఉంటుంది. మనోహరమైన శిల్ప విన్యాసంతో ఉన్న ఈ ఆలయ గర్భాలయంలో సిద్ధేశ్వరలింగం ఉంది. అలాగే జంబులింగాలయం ముందు కూడా ఒకప్పుడు నంది మండపం ఉండేది. అయితే అది శిథిలమైపోవడంతో గర్భాలయం మాత్రమే మిగిలి ఉంది. గర్భాలయంలో జంబులింగం భక్తులకు దర్శనమిస్తుంది. పట్టడకల్ క్షేత్రంలో ఉన్న మరో దివ్యాలయం శ్రీ గలగనాథాలయం. 8వ శతాబ్దం ప్రారంభంలో నిర్మితమైన ఈ ఆలయం మహబూబ్ నగర్ జిల్లా అలంపురం విశ్వబ్రహ్మ ఆలయాన్ని పోలి ఉంటుంది. ఆ దివ్యాలయ ప్రవేశం చేద్దాం రండి. 8వ శతాబ్దం ప్రారంభంలో నిర్మించిన మరో శైవాలయం శ్రీ గలగనాథాలయం.
రేఖానగర నమూనాలో ఉన్న ఈ ఆలయ గర్భాలయంలో శివలింగం కానవస్తుంది. వివిధ శివాలయాలకు నిలయమైన పట్టడకల్ ఆలయ సమూహంలో ఇంకా చంద్రశేఖరాలయం, జైన మందిరం తదితర మందిరాలు కూడా అందంగా కానవస్తాయి. ప్రపంచ చారిత్రక వారసంపదగా మిగిలిన ఆయా ఆలయాల దర్శనం వల్ల చాళుక్యరాజుల ధార్మిక ప్రవృత్తి, వారి ఆధ్యాత్మికానురక్తి తెలియడమే కాకుండా కావలసినంత ఆధ్యాత్మికానందం, ఆత్మానందం సొంతమవుతాయి. సర్వే జనా సుఖినో భవంతు. చాళుక్య రాజుల కళాపిపాసకు చక్కని నిదర్శనంగా దర్శనమిచ్చే మనోహర ఆలయాల సంగమ క్షేత్రమే పట్టడకల్. అణువణువు ఆయా రాజుల సంస్కృతి సంప్రదాయాలను తేటతెల్లం చేస్తూ ఆధ్యాత్మికానురక్తిని ప్రోది చేసే సుందర క్షేత్రమిది. ఈ క్షేత్రంలో కొలువైన మహాదేవుని కరుణ రసామృత ధార అందరిపై కురియాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.